పెసరట్టుకు రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ఉల్లిపాయ, అల్లం, నూనె. ఇవి మొత్తం 5 రకాల పప్పులండి. ఇవి మసూర్ దాలు, పెసరపప్పు, ఉలవలు, ఇంకా కొన్ని రకాల పప్పులు వేసాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేయాలి. ఇవి మిక్సీ వేసుకోవాలండి. వాటర్ తక్కువ వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఇలా చల్లుకోవాలండి. పెసరట్టుకు మరి పలచగా ఉండకూడదు. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెసరపిండి రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇలా పెద్దవి కోసుకోవాలండి. పిల్లలు తినడానికి ఇబ్బంది ఉండదు. అవసరం లేదంటే పక్క పడేస్తారు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ రాయాలి. ఉప్పండి పెసరపిండిలో. పప్పులన్నీ కలిపి చేసిన పిండి అండి ఇది. ఇప్పుడు పెసలే కాకుండా 5 రకాల పప్పులు కలిపాను. ఉల్లిపాయ, అల్లం, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, పెసరట్టండి. మళ్ళీ తిరగేసి కాల్చాలి. పెసరట్టు పప్పులన్నీ కలిపినట్టు రెడీ అయిపోయిందండి. ఇలా పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.